అందరికీ నమస్కారం, శుభోదయం. నేను 2-3 రోజుల క్రితం ఈరోజే ఒక వార్త చూడడం జరిగింది. ఆ వార్త చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది, అదేవిధంగా చాలా బాధ కూడా కలిగింది. ఎందుకనంటే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అదేవిధంగా జెప్టో అనేటువంటి చాలామందికి ఇవన్నీ కూడా మన దేశంలో ఆహారం సప్లై చేసేటువంటి, భోజనాన్ని సప్లై చేసేటువంటి, సరఫరా చేసేటువంటి సంస్థలు. చాలామందికి స్విగ్గీ, జొమాటో అనేటువంటివి తెలుసు. అయితే ఈ వార్త నాకు బాధ కల్పించింది. ఎందుకనంటే ఈ 4 సంస్థలు కూడా 23-24 ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల వ్యాపారాన్ని చేయడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 35,000 కోట్ల వ్యాపారాన్ని చేయడం జరిగిందంటే నాకు చాలా బాధ కలిగిందంటే దీనికి కారణం ఏంటంటే ఎవరి వంట వాళ్ళు చేసుకోకపోవడం వల్ల. అంటే మనం ఎంతో పవిత్రంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది పోషకాహారానికి, మనం బతకడానికి కారణమైనటువంటి మన ఆహారాన్ని, భోజనాన్ని మనమే వంట చేసుకోకపోవడం వల్ల సింపుల్గా 10 నిమిషాల్లో ఆర్డర్ ఇవ్వగానే మనకు భోజనము వచ్చే విధంగా చేసుకుంటున్నామంటే ఇది ఆశ్చర్యం గాక బాధగాక ఏమనిపిస్తుంది? అంటే 10 నిమిషాల్లో సింపుల్గా, అంటే మన ఇంట్లో మన ఆహారాన్ని, మన భోజనాన్ని కూడా మనం తయారు చేసుకోలేకపోతున్నామంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి మన ఆరోగ్యం గురించి ఆ సంస్థలకు కానీ వేరే వాళ్లకు ఎందుకు పట్టింపు ఉంటుంది? మన ఆరోగ్యం గురించి మనకే పట్టింపు ఉండాలి. కాబట్టి ఈ వార్త నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇప్పటి నుంచి అన్నా కానీ కనీసము మన భోజనాన్ని, మన ఆహారాన్ని మనమే వండి మనము భుజిస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఈ చిన్న వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్.